Audio Jungle. Audio Jungle. అవసరం ఏముందన్నదంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి దోహదం చేసినటువంటి వ్యక్తులను నిజంగా కూడా గుర్తించకుండా ఈ 12 సంవత్సరాల కాలం గడిచిపోవడం బాధ కలిగిస్తా ఉన్నారు. ఉద్యమకారులు అనేటోళ్ళను కనీసం పట్టించుకునేటటువంటి దాఖలా లేకుండా పోవడం కూడా నిజంగా కూడా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్రం ఏర్పడ్డటువంటి తొలినాళ్ళలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను దానికి ఆ క్రమంలో పట అమరులైనటువంటి వారిని గుర్తించాల్సినటువంటి ప్రభుత్వం గుర్తించకపోవడం దౌర్భాగ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అఫీషియల్గా ఎక్కడ రికార్డులో లేదు. 12 సంవత్సరాలు అయిపోతాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర సాధన కోసానికి ఎంతమంది ఉద్యమకారులు అమరులైనటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఎంతమంది జైలుకు పోయినటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఎంతమంది మీద పోలీస్ కేసులు అయినటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఎంతమంది గాయపడ్డారనేటువంటి విషయం అఫీషియల్గా లేదు. ఆ క్రమంలో పట ఏ పని అయితే చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ పని చేయకుండా ఉన్నందుకు దాని అగడు ఆ ప్రభుత్వానికి అంటి ఆ ప్రభుత్వం పోయినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉద్యమకారులకు 250 గజాల జాగిస్తానని 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని తన 6 అంశాల గ్యారంటీ లోపల ప్రకటించి ఉన్నటువంటి సందర్భం లోపల 30 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఏ రకమైనటువంటి కార్యాచరణను తీసుకున్నటువంటి దాఖలు. సంతోషం, ప్రభుత్వం ప్రజల ఒత్తిడి మేరకు ఉద్యమకారుల ఒత్తిడి మేరకు కేకే ఆధ్వర్యం లోపల ఒక కమిటీని నియమించడం, ఆ కమిటీ ఇప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉన్నది. సరే, సంప్రదింపులు జరుపుతున్నటువంటి క్రమం లోపల నాకు తెలిసి ఇంత పెద్దమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం లేకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉద్యమకారులకు సంబంధించినటువంటి మొత్తం అఫీషియల్ రికార్డు ఉన్నది. మేము ఉద్యమం చేసిన సందర్భం లోపల పోలీసులు తమ కెమెరాలలో బంధించారు ఎవడు ఉద్యమం చేసిండో ఎవడు ఉద్యమం చేయలేదని. రోడ్డు మీదకి వచ్చేసి వేల మంది రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం లోపల పోలీసులు కూడా తమ కెమెరాలలో బంధించినటువంటి విషయాలు ఇప్పటికీ దాగి ఉన్నాయి. వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అవి